వెంకటగిరి కలివేల్పు కలివేలమ్మ నవరాత్రి ఉత్సవాలు వీసీఎన్ ఛానల్లో ప్రత్యేక కథనం. కలివేలమ్మ తల్లి ఉత్సవ విగ్రహం. కలివేలమ్మ తల్లి పేరుతోనే కలిమిగా పిలువబడుతున్న ఊరే వెంకటగిరి. రాజా కుటుంబీకుల కులదైవమే కలివేలమ్మ తల్లి. వెంకటగిరిగా పిలువబడుతున్న ఈ ఊరే గతంలో కలివేలమ్మ తల్లి పేరుతో కలిమిలిగా పిలిచేవారు. రాజుల కాలంలో ఈ ఊరిలో ఓ రైతు పొలాన్ని దుక్కి దున్నుతున్న సమయంలో విగ్రహం బయటపడింది. ఆ విగ్రహమే కలివేలమ్మ తల్లి. అప్పటి నుంచి వెంకటగిరి రాజా కుటుంబీకులకు కులదైవముగా కలివేలమ్మ తల్లి కొలిచేవారు. ప్రతి ఏడాది జరిగే శరన్నవరాత్రుల్లో ఆ తల్లికి సాంప్రదాయబద్ధంగా పంపిన సాంగ్యంతో ఆ తల్లికి పూజలు నిర్వహించేవారు. అప్పటిలో కలివేలమ్మ తల్లి అక్క పోలేరమ్మ తల్లికి అలంకరించి ఆభరణాలను శరన్నవరాత్రుల్లో వేంచేపులో చెల్లెలు కలివేలమ్మ తల్లికి అలంకరించేవారు. ఏడాది పోలేరమ్మ తల్లి జాతరలో ఊరేగింపుగా వెళ్లే సప్పరంలో చెల్లెలు కలివేలమ్మ తల్లి 8 రోజుల పాటు పురవీధుల్లో అంగరంగ వైభవంగా ఊరేగింపు జరుగుతుంది. దేవి శరన్నవరాత్రుల్లో కలివేలమ్మ తల్లి అక్క పోలేరమ్మ తల్లి ఆలయ మార్గంలో వెళ్లటం వల్ల అక్కకు అలంకరించిన పుష్పమాలలను చెల్లెలు కలివేలమ్మ తల్లికి అలంకరిస్తారు. వెంకటగిరి గ్రామ శక్తులైన పోలేరమ్మ తల్లి కలివేలమ్మ తల్లులకు జరిగే ఉత్సవాల్లో ఎంతో అద్భుతంగా జరుగుతాయి. కలివేలమ్మ తల్లికి జరిగే శరన్నవరాత్రుల్లో మొదటి రోజు అక్టోబర్ 3వ తేదీ మాను కార్యక్రమం ప్రారంభమవుతుంది. అక్టోబర్ 4వ తేదీ నుంచి కలివేలమ్మ తల్లి ఉత్సవ విగ్రహం సప్పరంపై పురవీధుల్లో అంగరంగ వైభవంగా 2 పూట్ల 7 రోజుల పాటు ఊరేగిస్తారు. 7వ తేదీ దిష్టి చుక్క కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో దుర్గంపై వెలిసి ఉన్న కలివేలమ్మ ఈ ఆలయంకు వచ్చి బుగ్గ చుక్క పెట్టించుకొని వెళుతుందన్న మాటలు ఇప్పటికీ పెద్దల నుంచి వినిపిస్తుంటాయి. పదవ తేదీ వేంచేపు కార్యక్రమం రాత్రి 7 గంటల సమయం నుంచి తెల్లవారుజామున వరకు పురవీధుల్లో ఊరేగింపు జరుగుతుంది. 11వ తేదీ ఉజ్జల సేవ కార్యక్రమంతో పాటు కలివేలమ్మ తల్లి అమ్మగారి ఇల్లైన కంపాలెంకు వెళ్ళి వస్తుంది. ఆ రోజే బాణాలు రావటంతో పాటు పలు రకాలైన కార్యక్రమాలు నిర్వహిస్తారు. అక్కడితో కలివేలమ్మ తల్లికి శరన్నవరాత్రులు పూర్తవుతాయి. శరన్నవరాత్రుల్లో కలివేలమ్మ తల్లి ఎంతో ఆనందంగా ఉండటంతో పాటు చిన్నారులతో చిందులు వేస్తుంది. శరన్నవరాత్రులు భాగంగా ఈరోజు రెండో రోజు మొదటి రోజుగా మాల కార్యక్రమం ఉంటుంది. రెండవ రోజు
ఆంజనేయ స్వామి గుడి కాడి నుంచి కలవేలమ్మ తిరణాలకు తిరగది రోజు 2 పూట్ల అంటే 8 రోజులు తిరుగుతుంది. 7వ రోజు వచ్చి ఏం చెప్పుకుంటుంది, 5వ రోజు వచ్చి దిష్టి చెప్పుకుంటుంది.